దేవుడి నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా వందనాలండి. అందరూ కూడా బాగున్నారు కదా? మరి దేవుని కృపను బట్టి ఈ రోజున మనందరం కూడా బ్రతికి ఉన్నాము. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాగ్దానం వినండి, దాని ప్రకారం మీరు నడుచుకోండి. అలాగే ఈరోజు మనతో దేవుడు ఏం వాగ్దానం మాట్లాడబోతున్నాడు అనే విషయాన్ని ప్రార్థన చేసుకొని మనం చూద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్య, పరలోకమందున్న మా దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీకే స్తోత్రాలైనా ఈ సమయంలో నీ యొక్క సహాయం మేము కోరుచు ఉన్నాము. నువ్వే తండ్రి మాకు వాగ్దానం అనుగ్రహించండి. మా జీవితాలకు ఎటువంటి వాగ్దానం అయితే అవసరమో మీరు మాకు దయచేయండి ప్రభా. తండ్రి, ప్రతి ఒక్క రోజు కూడా నీ యొక్క వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ ఉన్నావు, శక్తినిస్తూ ఉన్నావు, రక్షణ ఇస్తున్నావు ప్రభా. నీకెంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించండి దేవా. ఈ వాక్యాలు అనేక మంది వినే కృపను దయచేయండి. వాళ్ళు కూడా మార్మనసు పొంది నీలోకి వాళ్ళు వచ్చే కృపను దయచేయమని యేసు నామం బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం మనం తీస్తే, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8, 9 వచనం మనం చదువుకుందాం. 118, 118, 8 and 9 వర్సెస్ చూస్తే, 8, 9 వచనాలు చూస్తే, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నారు. మనం చూస్తే మొదటి మాటగా మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నారు. అంటే ఏంటి? మానవులు ఒకవేళ మనం ఆశ్రయిస్తే కనుక మనం అనుకున్న కార్యము, మనం అనుకున్న పని వాళ్ళు చేయొచ్చు, కొన్నిసార్లు చేయకపోవచ్చు. వాళ్ళకి ఇష్టమైంది అనుకోండి, మనుషులకి వాళ్ళు ఆ పని చేస్తారు. లేదా కొంతమంది ఉంటూ ఉంటారు, వాళ్ళకి ఏదైనా లాభం వస్తుంది, ఆ పని చేయడం వల్ల ఏదైనా వాళ్ళకి లాభం వస్తుంది అని అనుకుంటే కనుక ఆ పని మీ కొరకు వాళ్ళు చేసి పెడతారు. అయితే కొన్నిసార్లు వాళ్ళ లాభం లేకపోతే కనుక నష్టం వస్తుంది అనుకోండి, వాళ్ళకి ఏమి రాదనుకోండి, అప్పుడు ఆ పని చేయకుండా మా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? మనుషులను నమ్ముట కంటే కూడా యెహోవాను ఆశ్రయించుట మేలంటున్నాడు. ఎందుకు యెహోవాను ఆశ్రయించుట మేలంటూ ఉన్నాడు? యెహోవా ఏమన్నా మానవుడా? కాదండి, దేవుడు ఆయన. కాబట్టి దేవుడు ఎక్కడైనా మోసం చేస్తాడు అనేటటువంటి వృద్ధ అంటే ఉండదు. కాబట్టి ఏమంటాడు? నీ యొక్క ఆశలు, నీ యొక్క ఉద్దేశములన్నీ కూడా నా మీద ఉంచు నువ్వు అంటున్నాడు. నీకు ఏది అవసరం వచ్చినా సరే నన్ను ఆశ్రయించంటున్నాడు. అంతేగాని మనుషులను నువ్వు ఆశ్రయించొద్దు అంటున్నాడు. అలా ఇంకేమన్నా రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మీరు అంటున్నాడు. నిజంగా మనము అప్పుడు కాలంలో రాజులు ఉంటూ ఉన్నారు కదా, అప్పుడు కాలంలో రాజులు ఉంటూ ఉన్నారు. వారి యొద్దకు మనం వెళ్తే కనుక మనకైనా సహాయం చేస్తారు, కొంచెమో గొప్ప సహాయం చేస్తారు. అంతేగాని మనకి బ్రతికినంత కాలం వాళ్ళు సహాయం చేయగలరా? చేయలేరు. కాబట్టి వాళ్ళని ఆశ్రయించామనుకోండి, వాళ్ళు ఏం చేస్తుంటారు? ఏముందిలే, రాజులు కాబట్టి వాళ్ళ దగ్గర అధికారం ఉంది కాబట్టి ఆ పని చేయకపోయినా వాళ్ళు ఏమనుకోరు. ఏముందిలే, తర్వాత చేద్దామలే అనే రాజులు కూడా కొన్నిసార్లు ఎవరైతే మన దగ్గర నుంచి ఏదైనా పని కోరాలనుకోండి, మనకు ఏదైనా అవసరం ఉందనుకోండి, రాజులు చెప్తే కనుక కొన్నిసార్లు చేస్తారు, కొన్నిసార్లు చేయలేకుండా. రాజులను కూడా నమ్ముట కంటే కూడా ఎవరిని ఆశ్రయించడం మేలంట? యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈ లోకంలో ప్రజలు మనల్ని ఏం చేస్తుంటారంటే, కొంత సమయం దాకా చాలా మంచిగా ఉంటూ ఉంటారు మనతో, కొంత సమయం దాకా మనతో ప్రయాణం చేస్తూ ఉంటారు, మనతో పాటు చదువుకుంటూ ఉంటారు. యవనస్తులైతే మనతో పాటు చదువుకుంటూ ఉంటారు. కానీ కొంత సమయం అయిపోయిన తర్వాత వాళ్ళు మారిపోతూ ఉంటారు. కానీ మారని దేవుడు ఎవరైనా ఉన్నారంటే, మారని వ్యక్తి, మారని మనుషులు ఎవరైనా ఉన్నారంటే కనుక దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు వారు ఒక్కడే, మారినటువంటి వాళ్ళు. కాబట్టి అటువంటి వారిని కనుక మనం ఆశ్రయించామనుకోండి, వాళ్ళు మనం అడిగింది ఖచ్చితంగా చేసి పెడతారు. మనం అడిగిన పని మంచిదే అనుకో, ఖచ్చితంగా చేసి పెడతారు. ఇక్కడ చూస్తే మనం అడిగిన పని కూడా మంచిగా ఉండాలి. దేవుడి ఒక విషయం మీద ఆశ్రయిస్తున్నామంటే ఆ విషయం మంచిదే ఉండాలి. ఈ మనుషులైతే కనుక
ఒక చెడ్డ పని అయినా సరే చేయడానికి రెడీగా ఉంటారు. ఒకవేళ మన ఆలోచనలు తప్పుగా ఉండి మనం ఏదైనా ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు మనుషులు ఏం చేస్తారు, దానికి సహాయం చేస్తారు. కానీ దేవుడు అలా కాదు. మంచి విషయాలకు మాత్రమే దేవుడు సహాయం చేయగలడు. దేవుడు చేతులారా తీసుకువెళ్ళి నరకంలో పడవేయడు. మీరు చేసేటటువంటి పాపములు మాత్రమే, మీరు చేసే తప్పులు మాత్రమే, మీరు మనుషులను ఆశ్రయించడం మాత్రమే, అవి మాత్రమే తీసుకువెళ్ళి మిమ్మల్ని ఏడపడేస్తాయి, నరకంలో పడవేస్తాయి. కానీ దేవుడు మాత్రం నీకు ఎప్పుడు కూడా ఆ విషయం మంచిదా లేదా అని దేవుడు చెక్ చేసి మరి నీకు చెప్తాడు. ఈ విషయం చెయ్యి, ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యొద్దు అని చెప్తుంటాడు కదండి. ఒకవేళ మనకి దేవుడు వద్దన్న పని, దేవుడు వద్దన్నది అది ఎంత లాభం తెచ్చి పెడుతున్నా సరే మనం వద్దనుకోవాలి. మనకెంతది డబ్బులు ఇస్తున్నా సరే ఆ పని మనం వద్దనుకోవటమే. ఎందుకు? దేవుడు చెప్పాడు. ఏమో ఇవాళ నీకు బాగా డబ్బులు వస్తాయేమో, తర్వాత నువ్వు శోధనలో పడిపోతావేమో అని దేవుడు తలచి ఆ పని నేను వద్దంటున్నాడు. అయినా సరే మానవులు ఏం చెప్తారు, ఏం కాదు చేసే నీ డబ్బులు వస్తూ ఉంటాయి, మాకు కూడా కొద్దిగా డబ్బులు ఇవ్వు, నువ్వు చేసే పని అంటుంటారు. కానీ దేవుడు అలా ఉంటాడు. కాబట్టి ఎవరిని ఆశ్రయించడం మేలు అన్నమాట. ఎవరిని ఆశ్రయించడం మేలు, దేవుడిని ఆశ్రయించడము మేలు. దేవుడిని ఆశ్రయించిన తర్వాత నష్టం అనేది ఉండదు, కీడు అనేది ఉండదు, ఒక శాపం అనేది రాదు కదా. అదే అంటున్నాడు. యోసేపు విషయంలో మనం చూస్తే, యోసేపు విషయంలో యోసేపు ప్రతి ఒక్క కష్టంలో కూడా, అతను వెళ్ళే ప్రతి ఒక్క మార్గాల్లో కూడా దేవుడిని మట్టుకే ఆశ్రయించాడు. దేవుడిని మట్టుకే ఆశ్రయించాడు. చెరసాలలో అతను వేసిన తర్వాత కూడా రాజుగారిని ఆశ్రయించలేదు. ఒకవేళ రాజుగారితో మాట్లాడదాం అనుకోలేదు. ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నిన్ను ఆశ్రయిస్తున్నాను, నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను, కాబట్టి నీ ఇష్టమై ఆయన నివేదన చేసుకో, అంతా నీ ఇష్టమై, అయినా సరే నేను నిన్నే ఆశ్రయిస్తా. ఆ జైల్లో నుంచి మానవులు నమ్ముకొని యోసేపు బయటికి వచ్చాడా? రాలేదు. రాజును బతిమాడుకొని రాజును ఆశ్రయించి బయటికి వచ్చాడంటే రాలేదు. ఎవరిని ఆశ్రయించి బయటకు వచ్చాడు యోసేపు? ఆ దేవుడిని మాత్రమే ఆశ్రయించి వేసాడు యోసేపు. చెరసాలలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఒక గొప్ప పదవిలో యోసేపు ఉంచాడు దేవుడు. రాజు తర్వాత ఇతనే ఇంకెవరు లేరు. వాళ్ళ పేరుకి రాజు పట్టాడు, కూర్చున్నాడు అంతే సింహాసనంలో, కానీ పనులంతా జరిగించేది కూడా యోసేపు. చూశాడు కదా, అంత చెరసాలలో నుంచి దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు ఎక్కడికి తీసుకొచ్చి అతన్ని వేసాడు? గొప్ప స్థాయిలో అతన్ని ఎదిగింపజేశాడు. చివరికి ఏం చేస్తూ ఉన్నారు? తన యొక్క తండ్రి, తన యొక్క అన్నలు అందరూ కూడా వచ్చేసేసి యోసేపు ముందు నిలబడి, యోసేపు ముందు మోకాళ్ళ మీద ఉండి నమస్కారం చేసి, మాకు కొంచెం ఆహారం పెట్టాయా అని అడుగుతూ ఉన్నారు. అంత గొప్పగా దేవుడు యోసేపు దీవించాడు. తన అన్నలకేమో అంత ఆశీర్వాదం లేదు, కానీ యోసేపుకు మాత్రం ఎందుకు యోసేపు మాత్రం అంత దీవించాడంటే, ఆ యోసేపు దేవుడిని ఆశ్రయించాడు. మనుషులను ఎప్పుడు కూడా ఆశ్రయించలేదు. అది తన యొక్క అన్నలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారు? మనుషులను ఆశ్రయించి ఇతన్ని కొంత డబ్బుకి అమ్మేశారు యోసేపు, మనుషులను ఆశ్రయించి. కానీ యోసేపు ఎప్పుడు కూడా మనుషులను ఆశ్రయించారు. కాబట్టి ప్రయోజనం మనం కూడా మన జీవితాల్లో కూడా దేవుడిని ఆశ్రయిస్తే కనుక మనకు అదంతా మేలుకరంగా ఉంటుంది. కాబట్టి మనుషులను ఆశ్రయిస్తే ఏమో కొంత సమయం ఉంటారు మనుషులు నీ దగ్గరే, కానీ కొంత సమయం తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, మనకు కనపడరు. మనకి ఏదైనా అవసరం వస్తే వాళ్ళు రారు, మనకి ఏదైనా జబ్బులో ఉంటే వాళ్ళు చేయరు, ఏమి కూడా పని మనకు సహాయం అనేది చేయరు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు నువ్వు ఆశ్రయిస్తే కనుక ఆ విషయం మంచిదైతే కనుక దేవుడిని ఖచ్చితంగా ఆయన ఇచ్చివాడుగా ఉన్నాడని చెప్పి దేవుడి యొక్క వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి వాగ్దానం దీవించి ఆశీర్వదించను గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా యేసయ్యా, మా ప్రార్థన ఆలకించండి. గొప్ప దేవుడు నీవే, నీ నామం ఎంతో గొప్ప నామము, అన్ని నామాల కంటే శ్రేష్టమైన నామం ప్రభా. ఆ నామాలు ప్రార్థిస్తున్నాం, ప్రార్థన ఆలకించండి. నిజమే ప్రభా, మనుషులను ఆశ్రయించడం కంటే కూడా, రాజులను ఆశ్రయించడం కంటే నిన్ను ఆశ్రయించడం ఎంతో గొప్ప విషయం ప్రభా. కాబట్టి మేము తండ్రి నిన్నే ఆశ్రయిస్తున్నాం. మాకు ఉన్నటువంటి కష్టాలను తొలగించండి ఆయన.
మాకుంటే బాధలను తొలగించండి. మా కుటుంబాన్ని చక్కపరచమని వేడుకొంచున్నాం ప్రభా. మేము ఎన్నో సాతాశుద్ధులు పడిపోతున్నాం, మమ్మల్ని విడిపించిన ఆయన నీకే తండ్రి ప్రార్థన చేస్తున్నాం. ఎవరితో యొక్క వాక్యాన్ని చూస్తున్నారో వారి జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని, వారికి కూడా మంచి ఆరోగ్యము, వారి కుటుంబాలకు కూడా తీవ్ర ఆశీర్వాదం దయచేయమని యేసు నామమును బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా ఎడల పాదం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా పాదాలు మీరు క్షమించి మమ్మల్ని శాంతి దృష్టి తప్పించి రాజ్యము, శక్తి, మహిమ, బలం నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.